అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటేనే ఫ్యూజన్ పాలిటిక్స్. కులం కారణంగానో, మతం కారణంగానో, కింద స్థాయిలో ఉండేటువంటి వర్గం కారణంగానో ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. ఒక రాజకీయ పార్టీకి కట్టు బానిసలుగా ఉంటారు. ఇప్పుడు టీడీపీ మీద ఒక విమర్శ చేశామనుకోండి, టీడీపీ కార్యకర్త దాన్ని అసలు ఒప్పుకోడు, పైగా సమర్థించుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏమైనా అన్నామనుకోండి, అది అనే మాట నిజమా కాదని ఆలోచించడు, ఎదురుదాడి చేస్తాడు. ఏం జగన్మోహన్ రెడ్డి అంత తక్కువ అంటాడు. అంటే విమర్శకు సమాధానం ఉండదు, ఎదురుదాడి ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నాం అనుకోండి, వైసీపీ కార్యకర్త ఊరుకోడు, గుడ్డి సమర్థన, మూర్ఖపు సమర్థన చేస్తాడు, ఎదురుదాడి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి మాట్లాడామనుకోండి, ఎవరు చేయట్లేదు రాజకీయాల అవినీతి, చంద్రబాబు ఏమన్నా తక్కువ తిన్నాడా అన్నట్టు మాట్లాడతాడు తప్ప మావోడు తినలేదు అని చెప్పడు, తిన్నదాన్ని కూడా సమర్థించుకుంటాడు. కట్టు బానిసలాగా మారి ఒక రాజకీయ పార్టీని గుడ్డిగా సమర్థించేటువంటి నైజం ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఉంటుంది. మన నాయకుడిని విమర్శిస్తే కరెక్టేగా, మనోడు చేసిన తప్పేగా అని అనుకోరు. మన నాయకుడు అలా తప్పు చేయకూడదు కదా అనుకోరు. ఒక రాజకీయ పార్టీకి కట్టు బానిసలాగా పనిచేయడం చాలామందిలో చూస్తుంటాం. అంటే మొత్తం సమాజాన్ని నన్ను కానీ చాలామందిలో చూస్తుంటాం. సరే, ఇక అది ప్రజల్లో రకరకాల కారణాల వల్ల ఏర్పడ్డ పరిస్థితి అనుకుందాం. కానీ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అంటే అలా ఉండకూడదుగా. ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి అసలు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. వాళ్ళు రాజకీయాలకు చాలా దూరంగా ఉండాలి సర్వీస్లో ఉన్నంత కాలం. సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత సరే, వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ అంటే ఇష్టమో, ఏ రాజకీయ నాయకుడు అంటే ఇష్టమో వాళ్ళతో కలిసి క్యారీ కావచ్చు కాక, కానీ సర్వీసులో ఉన్నంతకాలం రాజకీయాలకు చాలా దూరంగా ఉండాలి. కానీ దురదృష్టకరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఐపీఎస్, చాలామంది ఐఏఎస్ అధికారులు, అందరూ అని నేను చెప్పట్లే, కొంతమంది అయితే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి గుట్టిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొన్న శుక్రవారం నాడు కొంతమంది ఐఏఎస్ అధికారులు తాడేపల్లి దగ్గర ఒక అపార్ట్మెంట్లో మీటింగ్ అయ్యారట. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సపోర్టెడ్ ఐఏఎస్ అధికారులట. మనం ఒక పేపర్లో కూడా వార్త చూసాం కదా, సీక్రెట్ మీటింగ్ అని. ఒక మాజీ సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారి దానికి నేతృత్వం వహిస్తే ఆయన లీడర్షిప్లో ఈ ఐఏఎస్ అంతా కూడా సమావేశం అయ్యారట, సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారట. ఐఏఎస్ అధికారులు సీఎంఓలో పనిచేసే వాళ్ళు, సెక్రటరీలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారట. అంటే వీళ్ళంతా ప్రభుత్వ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయడానికా? ఒక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయడానికా, లేదు ప్రభుత్వంలో నుండి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించడానికా? ఏంటంటే ఐఏఎస్ అధికారులు ఇలా చేయొచ్చు అసలు. పైగా ఈరోజు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వార్త చూడండి. విజయవాడ సమావేశం గురించి బయటకు లీక్ అయిన తర్వాత మన సమావేశాన్ని మార్చారు. ఇప్పుడు ఒక విషయం బయటపడిన తర్వాత దాన్ని మార్చుకోవడం కాదు, సమావేశం పెట్టుకునే ప్రాంతాన్ని మార్చారట. విజయవాడలో అయితే అందరికీ తెలిసిపోతుంది, సో హైదరాబాద్లో మీటింగ్ అవుదాం. ఎలాగూ చాలామంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వీకెండ్ హైదరాబాద్ వస్తుంటారు. వీకెండ్ విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు హైదరాబాద్లో ఉంటా ఉంటే వాళ్ళ జాబులు ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉంటారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, అక్కడ చేస్తుంటారు. వీకెండ్ హైదరాబాద్ వస్తుంటారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు దాటిపోయినా సరే, 12 సంవత్సరాలు అవుతున్నా సరే, ఇప్పటికీ వాళ్ళ స్థిర నివాసాలు హైదరాబాద్లోనే ఉంటాయి. వాళ్ళ జాబ్ కోసం మాత్రమే విజయవాడ వెళ్ళొస్తుంటారు. ప్రతి వీకెండ్ హైదరాబాద్ వస్తుంటారు కదా. హైదరాబాద్లో కలుద్దాం, హైదరాబాద్లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకుందామని మళ్ళీ హైదరాబాద్లో సీక్రెట్ మీటింగ్ని ఏర్పాటు చేసుకుంటున్నారట. అసలు ఒక ఐఏఎస్ అధికారులు సీక్రెట్ మీటింగ్ ఏందండి? అసలు వీళ్ళు ఒక రాజకీయ పార్టీకి ఏమైనా వేగులుగా ఉంటమేందండి? వీళ్ళు ఒక రాజకీయ నాయకుడితో అండర్స్టాండింగ్లో ఉంటమేంది? ఈ వార్త వింటేనే కొద్దిగా దురస్థకరంగా, బాధాకరంగా అనిపిస్తూ ఉంది. సహజంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది ప్రజలకి. చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చాలామంది ఐపీఎస్ అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. అప్పుడు చట్టవిరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేశారని. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామంజనేయులు కావచ్చు, సిఐడి చీఫ్గా పనిచేసిన పివి సునీల్ కుమార్ కావచ్చు, ఆనాడు సిఐడి డీజీగా పనిచేసినటువంటి, ఆ ర్యాంకింగ్లో పనిచేసినటువంటి సునీల్ నాయక్ కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి కేసులో, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ఇది జత్వానీ గారి కేసులో, ఇలా అనేక మంది ఐపీఎస్ అధికారులు. ఐపీఎస్ అధికారిగా అంటే ఐపీఎస్ కావటం అంటే చిన్న విషయం కాదండి, అది ఒక పెద్ద యజ్ఞం. ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా కావటం అంటే అది ఒక పెద్ద యజ్ఞం. ఆ స్థాయికి వెళ్ళి దాన్ని సాధించి ఇవాళ ఒక రాజకీయ పార్టీతో టైప్ కావాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అంటే ఒక రాజకీయ పార్టీతో టైప్ అయితే ఏమవుద్ది? ప్రాధాన్యత సేకరిస్తారు, మెయిన్ పొజిషన్స్లో పెడతారు. ఆ మెయిన్ పొజిషన్స్ కోసం అంత రాజీ పట్ట అవసరమా? అంటే మనకు కావాల్సిన వాడు వస్తే, మనం అనుకూలంగా ఉండేవాడు వస్తే మన అన్ని రకాలుగా చూసుకుంటాడు. మనం రూపాయి తిన్నా పట్టించుకోడు, మనకి రూపాయి తినే శాఖను మనకు అప్పు చెప్తాడు. దీనికోసమా? కష్టపడి చదివి ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే దీనికోసమా?
అంటే మనం తినేదాన్ని పట్టించుకోకుండా ఉండే నాయకుడు కావాలి, పార్టీ కావాలి. మనకి కీ రోల్ ఇచ్చేటువంటి పొజిషన్స్ని క్రియేట్ ఇచ్చేటువంటి నాయకుడు కావాలి. డబ్బులు వచ్చే శాఖలు మనకి ఇచ్చే నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఏం చెప్తే అది చేద్దాం. మనం రూపాయి ఆ నాయకుడికి ఇద్దాం, ఒక ₹10 మనం తిందాం. ఇదే నా ఆలోచన. నిజానికి ఈ వార్త వింటమే ఒక దురదృష్టకరం. ఐఏఎస్ అధికారుల సీక్రెట్ మీటింగ్ మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రాజకీయ ఉద్దండుది కదా, ఏదో 96లో ముఖ్యమంత్రి అయ్యారు కదా. మరి ఐఏఎస్ అధికారులు ఇలా సీక్రెట్ మీటింగ్లు పెడతా ఉంటే ప్రభుత్వానికి సమాచారం లేదా? ప్రభుత్వం ఎందుకు దీన్ని కట్టడి చేయడంలో కొంత ఫెయిల్ అవుతుంది? నిజానికి ఇలా సీక్రెట్ మీటింగ్ జరిగింది అంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు వ్యతిరేకంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మీటింగ్ అయ్యారంటే ఈ పార్టీకి వాళ్ళ మీద చర్యలు ఉండే, ఈ పార్టీకి వాళ్ళని ఏం చేయాలో అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండేవాళ్ళు. మరి ఎందుకో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ విషయంలో కొద్దిగా సాఫ్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతవరకు చర్యలు లేవు. వాళ్ళు శుక్రవారం మీటింగ్ పెట్టుకున్నారట, ఆ విషయం బయటపడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 రోజుల్లో కలుద్దాం అనుకున్నారట. అలా అనుకున్నారు అంటే ప్రభుత్వం ఏం చేయకపోవటం వల్లేగా. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.